చేస్తూ కళ్ళు కూడా తిరిగాయండి. తినకుండా వీడియోలు కూడా చేస్తున్నాను కష్టపడి. మీరేమో సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేయట్లేదు, వీడియోస్ కూడా అస్సలు చూడటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే టమాటో మునగాకు నిల్వ పచ్చడిని అయితే చేస్తున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మునగాకు కానీ ఇష్టం లేకపోతే ఇలా నేను చెప్పిన విధంగా మునగాకు నిల్వ పచ్చడిని అయితే చేసి వాళ్ళకి పెట్టండి. ఈ మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా మంది జ్యూస్ చేసుకొని తాగుతారు, లేకుంటే తాలింపైన చేసుకొని తింటారు. నేనైతే వెరైటీగా మునగాకు నిల్వ పచ్చడిని అయితే చేస్తున్నాను. మా ఇంట్లో నాకైతే తాలింపు అయితే ఇష్టం ఉండదు, అందుకే ఈరోజు అయితే నేను టమాటో అలాగే మునగాకు రెండు కలిపి నిల్వ పచ్చడిని అయితే చేసుకుంటున్నాను. ఈ మునగాకు నిల్వ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో. నాకైతే కోల్డ్ చేసిందండి, అందుకే నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. ఈ కాలుష్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా అయితే నేను మునగాకుని అయితే ఒలిచేసుకుంటున్నాను. మా అమ్మ అయితే ఉదయాన్నే వెళ్ళి మునగాకుని అయితే తెచ్చింది. మా ఇంటి పక్కల ఎక్కడ పట్టినా మునగాకు చెట్టు అనేది ఉంటుందండి. మీరు ఇక్కడ చూసినట్టయితే లేత మునగాకుని అయితే నేనైతే తెచ్చుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క ఆకుని ఇలా తీస్తూ ఒలుచుకోవాలి. మునగాకుని అయితే నీట్గా ఒలిచేసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే కొమ్మలు అనేటివి లేకుండా ఓన్లీ ఆకుని అయితే ఇలా నీట్గా ఒలిచేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకుంటానండి. మునగాకుని అయితే నేను నీట్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక వైట్ క్లాత్ మీద అయితే నీట్గా ఆరబెట్టుకోవాలి. చెమ్మ అనేది లేకుండా వైట్ క్లాత్ మీద ఇలా నీట్గా మునగాకుని అయితే ఇలా పరుచుకొని కొంచెంసేపు అయితే ఆరబెట్టుకోవాలండి. మనం చేసుకునేది నిల్వ పచ్చడి కాబట్టి మినిమం మనకి 6 నెలల పాటు నిల్వ ఉండాలి కాబట్టి నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి. మునగాకు ఆరేలోపు నేనైతే ఇక్కడ టమాటోలను అయితే తీసుకున్నానండి. ఈ టమాటోల్ని నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 టమాటోలను అయితే చిన్న సైజు అయితే తీసుకున్నాను. టమాటోల్ని కట్ చేసుకునేలోపు మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. నేను ఇక్కడ చింతపండుని అయితే తీసుకున్నాను. చింతపండులో ఇత్తనాలు ఈనులు ఉంటాయండి, వాటిని అయితే తీసేసుకొని చింతపండుని అయితే ఇలా నీట్గా తీసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల చింతపండుని అయితే తీసుకున్నాను. ఈ 100 గ్రాముల చింతపండుని ఇత్తనాలు అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను టమాటోస్ని అయితే కట్ చేసేసుకుంటాను. టమాటోస్ని అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నా. చింతపండుని అయితే ఇలా విడివిడిగా తుంచుకొని ఇందులో అయితే వేసుకోవాలండి. నేను చూపించిన విధంగా చింతపండుని అయితే ఇలా తుంచుకోవాలి. చింతపండు ఇలా తుంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఇలా నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలి. టమాటోస్లో ఉన్న చెమ్మతోనే చింతపండు అనేది నానబెట్టాలండి. టమాటోస్ని చింతపండుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈలోపు మనం మెంతుల పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే నేను మెంతుల పొడిని అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని కడాయి అనేది వేడయ్యాక మెంతుల పొడికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను. ఆవాలు ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నానండి. ఆవాలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేస్తున్నా. మెంతులు కూడా వేసుకున్న తర్వాత ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేస్తున్నా. ఇవన్నీ బాగా వేగిపోవాలి. ఆవాలు అనేటివి చిటపటలాడేంత వరకు వీటిని అయితే బాగా వేపుకోవాలి. ఆవాలు అయితే మనకి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేయించుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్రను అయితే ఇప్పుడు మనం మిక్సీకి అయితే పట్టేసుకుందాము. ఆవపొడి అయితే మనకి ప్రిపేర్ అయిపోయిందండి. నిల్వ పచ్చడిలోకి ఈ ఆవపొడి చాలా ఇంపార్టెంట్. ఇలా మెత్తగా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం మునగాకుని అయితే ఫ్రై చేసుకుందాము.
మునగాకుని ఫ్రై చేసుకున్నానికి నేను ఇక్కడ ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకున్నాను. మనకి పచ్చళ్ళు అనగానే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేనైతే ఆయిల్ అయితే పోసుకున్నాను. మనకి మునగాకు అయితే నీట్గా ఆరిపోయిందండి. ఇప్పుడైతే మనం మునగాకునైతే మగ్గించేసుకున్నాము ఆయిల్ అయితే వేసుకొని. ఈ మునగాకును మనం గోంగూరను అయితే మనం ఎంత బాగా మగ్గించుకుంటామో పచ్చళ్ళకి, అలాగా ఈ మునగాకును కూడా సేమ్ అలాగే మగ్గించేసుకోవాలి. మునగాకు అయితే మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. మునగాకునైతే నేను ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఇందాక మనం చింతపండు టమాటోని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. వీటిని అయితే మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీకి అయితే పట్టించేసుకున్నాము. టమాటోస్ని అయితే ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నా. కారంని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపునైతే వేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ తగినంత కల్లుప్పునైతే వేస్తున్నానండి. మీకు ఒకవేళ కారం అనేది తక్కువ అనిపిస్తే ఇంకో 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి. కారంని ఎక్కువ తినే వాళ్ళు కారం అయితే వేసుకోండి. ఇప్పుడైతే నేను అన్నీ వేసుకొని దీన్ని అయితే ఇంకోసారి మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను. మిక్సీకి అయితే వేసేసుకున్నానండి. ఇక ఆలస్యం లేకుండా నిల్వ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడైతే నేను ఇందాక మునగాకును ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఇప్పుడైతే నేను నిల్వ పచ్చడిని అయితే అందులోనే చేస్తున్నానండి. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి ఆ కడాయిని పెట్టేసుకొని ఉన్నాను. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రాముల ఆయిల్ని అయితే పోస్తున్నా. నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. పచ్చళ్ళకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది వేడయ్యాక నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను అయితే వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్గా శనగపప్పు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. పోపు దినుసులు వేసుకున్నాక నేను ఇక్కడ 5 ఎండుమిర్చిని అయితే ఇందులో అయితే వేస్తున్నా. ఎండుమిర్చితో పాటు కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డలను కూడా ఇందులో వేసేస్తున్నా. వీటిలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు అనేది వేగుతున్నాగానే నేను ఇక్కడ చిటికెడంత ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇంగువను వేసుకున్నాక ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంగువతో పాటు నేను ఇక్కడ కరివేపాకు కూడా వేసేస్తున్నా. వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటినన్నిటిని ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇందాక మనం టమాటోని, కారం, పసుపు అన్నీ మిక్సీకి వేసుకున్నాను కదా, దాన్ని అయితే ఇందులో వేసేస్తున్నా. ఈ టమాటో పేస్ట్ అంతా ఇందులో వేసేయాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకోండి. నిలవ పచ్చడికి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. మీరు ఇప్పుడే చూసి వేసుకోండి. నేను ఇక్కడ లాస్ట్గా నాకు కొంచెం ఉప్పు అనేది తక్కువైంది. నేను ఇక్కడైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. మీరు ఉప్పు అన్నానని చెప్పేసి మళ్ళీ కల్లుప్పును అయితే వేయకండి. ఇప్పుడైతే సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ అనేది త్వరగా అయితే కరిగిపోతుంది. ఆయిల్ అయితే మనకి ఇలా బాగా పైకి తరాలి. ఇప్పుడైతే నేను మునగాకుని అయితే వేసేస్తున్నా. మునగాకుని అయితే మొత్తం ఇందులో కలిసేటట్టు ఇలా బాగా కలిపేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి.
ఇంకా టేస్ట్ చేస్తే ఇంకెలా ఉంటుందో. మునగాకు నిల్వ పచ్చడి మనకి ఆఖరికి వచ్చేసిందండి. ఇంకా లాస్ట్గా నేను ఇక్కడ ఆవు పొడిని అయితే వేసేస్తున్నా. ఆవు పొడి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. మునగాకు నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము. పచ్చడి స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మనమైతే టేస్ట్ చేసి అయితే చూద్దాము. మీరు కూడా ఈ మునగాకు టమాటో నిల్వ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో చేస్తూ కళ్ళు కూడా తిరిగాయండి. తినకుండా వీడియోలు కూడా చేస్తున్నాను కష్టపడి. మీరేమో సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేయట్లేదు, వీడియోస్ కూడా అస్సలు చూడటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యూట్యూబ్ మన వీడియోస్ని మిగతా వాళ్ళకి సజెషన్ అనేది ఇవ్వటం లేదండి. గత 4 వీడియోల నుంచి అసలు వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు. నాకు మీ సపోర్ట్ కావాలండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా వీడియోస్ని అయితే షేర్ చేయండి. యూట్యూబ్ ఎలాగో షేర్ చేయటం లేదు, మీరన్నా షేర్ చేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.